హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి వింకా ప్లాంట్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవ్రీడే ఫ్లవర్స్ ఇస్తూ ఉంటది. అండ్ మల్టిపుల్ ఫ్లవర్ ఆప్షన్స్, కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ సీడ్స్ కూడా మనకి ఇక్కడే ఫామ్ అవుతూ ఉంటాయి. సో కనిపిస్తున్నాయి కదా, అవి తీసుకొని మనం దాంట్లో సీడ్స్ ఉంటాయి, బ్లాక్ సీడ్స్ చిన్నవి. అవి మళ్ళీ మనం రీపాట్ చేస్తే కనుక మళ్ళీ మనకి ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం సీడ్స్ని రీపాట్ చేయడానికి. సో దట్ మనకి ఈ ప్లాంట్కి సన్ రైజెస్ ఎక్కువ కావాలి, మినిమం 6 to 8 hours కావాలి. సో ఈ టైంలో మనం కనుక ఈ సీడ్స్ని పెడితే కనుక మంచిగా స్ప్రౌట్ అయ్యి మొక్కలు వస్తుంటాయి. సో ఈ సీడ్స్ని అయితే నేనైతే పెట్టేస్తున్నాను ఇట్లా లూజ్ సాయిల్లో. తర్వాత మళ్ళీ లైట్గా సాయిల్ వేసి వాటర్ స్ప్రింక్లెట్ చేస్తే సరిపోతుంది. పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇవి స్ప్రౌట్ అయ్యి మంచిగా ప్లాంట్స్ వస్తే కనుక నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో టిల్ దెన్ నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లా సీడ్స్ వస్తున్నాయి అంటేనే మనకి మొక్క పెరగడం అనేది ఆగిపోతుంది, గ్రోత్ ఉండదు. సో ఏ స్టెమ్కి అయితే సీడ్స్ వస్తున్నాయో ఆ స్టెమ్ని మినిమం కింద ఒక 3 inches కింద వరకు కట్ చేసుకోండి. సో దట్ మనకి గ్రోత్ మంచిగా ఉంటుంది. అండ్ చూసారా, ఇలా ఆకు మీద ఇలా ఇలాంటివి వస్తాయి ఇన్సెక్ట్స్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకుంటూ. రూట్స్ బాగా డ్రై అయిపోయినప్పుడు, మట్టి బాగా డ్రై ఉన్నప్పుడు మాత్రం వాటరింగ్ చేయండి 2 daysకి ఒకసారి అలాగా. అంతే, మంచి ఫ్లవర్స్ ఇస్తుంది ప్లాంట్ అయితే.